హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన ఛానల్లో శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకునే చక్కెర పొంగలి, శనగగుగ్గిలు ప్రసాదం తయారు చేసి చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్వీట్ పొంగల్ తయారు చేయడానికి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ కింద పెట్టుకోవాలి. నేను ఈ కప్పుతో పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పుని వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. పెసరపప్పు ఇట్లా వేగినాక మనం బియ్యాన్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. లైట్గా వేయించుకుంటే సరిపోతుంది బియ్యం. ఇలా లైట్గా బియ్యం వేగినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ వేసి వంపేసి మళ్ళీ వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ పంపేసినాక మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని ఒక 1/2 లీటర్ పాలు వేసుకోవాలి. పాలు వేసుకొని 10 నిమిషాలు నానబెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 3 విజిల్స్ రానివ్వాలి. నెక్స్ట్ బెల్లం కరిగించుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. బెల్లాన్ని ఇలా తురుముకొని బెల్లం వేసుకోవాలి. ఒక చిన్న కప్పు పెసరపప్పుకి ఒక గ్లాసు బియ్యానికి 300 గ్రామ్స్ బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని బెల్లాన్ని కరిగినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం సిరప్ని వడకట్టుకోవాలి. రైస్ని పెసరపప్పుని కుక్కర్లో ఉడికించుకున్నాం కదా, మనం ఎగిరిపోయినాక మూత తీసి చూద్దాం. రైస్ బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం బెల్లం సిరప్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకోవాలి. రైసు పెసరపప్పు బాగా ఉడికిపోయింది కాబట్టి మనం గెంటితో ఇలా అనుకుంటే బాగా మెత్తగా వచ్చేస్తుంది. సిమ్లో పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. పొంగల్ బాగా కుక్ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న గిన్నె పెట్టుకోవాలి. 5 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. జీడిపప్పుని ఎండు ద్రాక్షని వేయించుకుందాం. లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. జీడిపప్పు ఎండు ద్రాక్ష వేగిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మనం వేయించుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్షని పొంగల్లో వేసుకొని నెయ్యితో పాటు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు యాలకుల పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. యాలకులు వేసుకుంటే మంచి సువాసన ఉంటుంది. అలానే పొంగల్లో నెయ్యి ఎక్కువ వేసుకోవాలి. స్వీట్ పొంగల్ రెడీ అయిపోయింది. మనం వేరే గిన్నెలోకి తీసుకుందాం. నెక్స్ట్ గుగ్గిళ్ళు తయారు చేయడానికి తెల్ల శనగల్ని పెద్దవి తీసుకున్నాను. ఈ శనగల్ని 6 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక కుక్కర్ గిన్నెలో వేసుకొని మునిగేంతగా వాటర్ వేసుకోవాలి. సరిపడినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. శనగల్ని ఉడికించుకున్నాం కదా, కుక్కర్ ఎయిరిపోయినాక మూత తీసి ఈ నీళ్ళని వంపేసి వడగిన్నెలో శనగలను వేసుకోవాలి.
నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని గుగ్గిళ్ళకి తాలింపు వేసుకోవడానికి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక తిరగమాత గింజలు వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. 4 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి. తాలింపు వేగినాక మనం శనగలను వేసుకొని కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. శనగల ప్రసాదం రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకునే చక్కెర పొంగలి శనగగుగ్గిల ప్రసాదం రెడీ అయిపోయింది. ఈ ప్రసాదాలను మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.